హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు. నమస్కారం సార్. నమస్తే. డీలిమిటేషన్ అని ఇప్పుడు భారతదేశంలో బాగా చర్చ జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ పోస్ట్‌పోన్ చేయటం మంచిదంటారా? దాన్ని అమలు చేయటం మంచిదంటారా? ఒకటి ఇప్పటి వరకు రాష్ట్రాల వారీగా మనకు పార్లమెంటు మెంబర్ల సంఖ్య ఉంది. దాంట్లో కంబైన్డ్ ఉన్నది ప్రజల సంఖ్య, రాష్ట్రాల ఉనికి. ఇప్పుడు సడన్గా వాళ్ళు అయితే సౌత్ ఇండియా బాగా ఫ్యామిలీ ప్లానింగ్లోకి పోయిన ప్రాంతం, బాగా అభివృద్ధి అయింది. ఇక్కడ ఇంగ్లీష్ విద్య కూడా నార్త్ కంటే ఎక్కువ అభివృద్ధి అయింది. తమిళనాడు వాళ్ళు మనకు చాలా పోరాటాలు చేసి కాపాడారు. ఇవాళ సడన్గా నువ్వు జనాభా ప్రాతిపదిక పైన పార్లమెంటు మెంబర్ల సంఖ్య నిర్ణయిస్తామంటే యూపీ, బీహారు, బెంగాలు ఎక్కడైతే బీదరికం ఎక్కువ ఉందో అక్కడ ఎక్కువ జనాభా ఉంది. ముందు వాళ్ళను మార్చుకోమనాలి. ఇంకొక 15-20 ఏళ్ళు వాళ్ళను రిఫార్మ్ చేసి వాళ్ళను కూడా జనాభా ప్రాతిపదికను ఒకవైపు ఇదే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఎక్కువ పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. అక్కడ పావర్టీ ఉంది, ఎక్కువ పిల్లల్ని కనమంటున్నావు. ఏం తింటారు, ఏం చదువుకుంటారు? ప్రైవేట్ స్కూళ్ళను మీరే ప్రమోట్ చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ పనిచేయట్లేదు. కనుక ఎట్లా ఇది? కనుక నేను డీలిమిటేషన్ ఈ దశలో నేను ఒప్పుకోను. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే సార్, బలవంతంగా హిందీ భాషను భారతీయుల మీద రుద్దే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. అది జరిగింది. నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా ఊళ్ళో బడికి పోయినాడికి ఊళ్ళో స్కూల్ లేదు. సింగిల్ టీచర్ వచ్చి మా మదర్ను బతిలాడి మమ్మల్ని ఇద్దరు పిల్లగాళ్ళను స్కూల్లో చేర్చుకున్నాడు. ఎందుకంటే 5-6 ఆయనకు లేకపోతే ఆయన ఉద్యోగం ఉండదు ఆడ అని. మొదలు ఈలు 56 అక్షరాలు నేర్చుకున్నాం. తర్వాత అప్పుడు 3వ తరగతి నుంచి హిందీ అక్షరాలు నేర్పారు. ఇవి కూడా 56కు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అవి. రైట్. ఇవి 2 అక్షరాలు నేను 5వ తరగతి లోపలనే నేర్చుకున్నాను. అక్కడ టీచర్లు కొంత వాళ్ళ ఇంటికి పోయి పనిచేసేది కనుక ఏబిసిడీలు కూడా నేను మా అన్న నేర్చుకున్నాం. ఆ తర్వాత 11వ తరగతి వరకు నేను హిందీ ఒక సబ్జెక్టుగా చదువుకున్నాను. దానివల్ల నాకేం ప్రయోజనం రాలే. కానీ అదే 11వ తరగతి వరకు అట్లాగే ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ చదువుకున్నాను. ప్రపంచ జ్ఞానం వచ్చింది నాకు. ఇంగ్లీష్ మీద నాకు ప్రేమ, ప్రపంచ జ్ఞానము, సమానత్వం అనే విలువ. తర్వాత ఈజీగా నేర్చుకోవడం. ఇప్పుడు ఏ ఇట్లా రాయొచ్చు, ఆ అంటే ఇట్లా రాసి, ఆ అంటే ఇట్లా రాయాలి, బి అంటే ఇట్లా అనవచ్చు. సో మీరు సరి అయిన అక్షరాలు నిర్ణయించకుండా వాటిని పిల్లలు ఈజీగా నేర్చుకునే ప్రక్రియ చేయకుండా 3 భాషలు రుద్దినందువల్ల హిందీ నాకేమి ఉపయోగపడలే. మొత్తం జీవితం నాకే కాదు, వందలాది మొత్తం విద్యార్థుల జీవితం అదే. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో వాళ్ళు వద్దనుకున్నారు. అందుకని నేను అనేది ఏంటంటే ద్విభాషా విధానం. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్, ఇంకో చోట తమిళ్ ఇంగ్లీష్, ఇంకో చోట కన్నడ, ఇంకో చోట హిందీ ఇంగ్లీష్. 2 భాషలు నేర్చుకుంటే చాలు. 3వ భాష అభిరుచితోటి నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దేశ బాలబాలికలు ఇంగ్లీష్లో ఎక్కడికి పోయినా మాట్లాడుకోగలుగుతారు. వాళ్ళ ప్రాంతీయ భాషలో అక్కడ మాట్లాడతారు. ఇంట్లో చదువు వచ్చిన తల్లిదండ్రులు 2-3 జనరేషన్లో ఇంగ్లీష్ ఇంటి భాష అవుతుంది. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, తెలుగులో మాట్లాడుకుంటారు. ఏదో మాతృభాషకు ఒక నాలిక బంధం లేదు. ఇవాళ తెలుగు కొంత మెజారిటీ మాతృభాష, రేపు ఇంగ్లీష్ మాతృభాష అవుతుంది. అదేదో విదేశీ భాష కాదు. ఇప్పుడు అది విదేశీ భాష అయితే ఇప్పుడు మొన్న తెలంగాణ ప్రభుత్వము తెలుగు కంపల్సరీ ఒక సబ్జెక్ట్ ఉండాలని ప్రైవేట్ స్కూల్లో కూడా పెట్టింది. వాళ్ళందరూ ప్రభుత్వం దగ్గర పోయి ఏం గొడవ చేస్తున్నారు? తెలుగు కంపల్సరీ చేయొద్దు, ఇంగ్లీషు తప్ప మిగతా అన్నీ మాకు నచ్చిన భాషలు ఉండాలి ఎందుకంటున్నారు. తెలుగు కంపల్సరీ ఎందుకు వద్దంటారు? మేము హిందీ నేర్చుకుంటాం, మేము బెంగాలీ నేర్చుకుంటాం. అరే
ఇటువంటి స్థితిలో ఇంగ్లీష్ తెలుగు, అది కాదు అంటే ఇంగ్లీష్ హిందీ, ఏవైనా 2 భాషలే నేర్చుకోవాలి. వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, ఇంగ్లీష్ మరాఠీ నేర్చుకోను, ఇంగ్లీషు హిందీ నేర్చుకో, ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు నేర్చుకుంటూ నేర్చుకొని 3వ భాష రుద్దడం అనేది పెద్ద భారము. దానివల్ల 99.9% విద్యార్థులకు ప్రయోజనం లేదు. మరి అదే హిందీ రాష్ట్రాలలో 3వ భాష లేదు, వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ 2 ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ హిందీ అనేది రిపీట్, అన్ని చోట్ల ఇప్పుడు రుద్దుతున్నారు. అదే సార్, కానీ మనకు అనవసరం, అది వ్యతిరేకత కూడా మన రాష్ట్రాల నుంచి వస్తుంది. వద్దు అది. నేను అనేది ఏంటంటే ద్విభాషా విధానమే కరెక్ట్. ఈ మధ్య ఆర్ఎస్ఎస్ కూడా 3 భాషలు అంటే మీరు మాతృభాష అంటున్నారు వాళ్ళు. మాతృభాషతో పాటు ఉద్యోగ భాష, క్యారియర్ భాష ఇంగ్లీష్ లాంటి పెట్టుకోండి. 3వది మీ ప్రాంతీయ భాష ఇంకోటి పెట్టుకోండి అంటున్నారు. అంటే తమిళము కన్నడనో మనం పెట్టుకోవచ్చు, లేదా ఉర్దూ కూడా. అది కూడా అనవసరం అంటున్నాను, 2 భాషలు చాలు.